కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాం. 3 ఏళ్లలో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు షట్టర్లు వేసుకుంటాయి అంటే మన ముందు అది కనిపిస్తోంది. దట్స్ వాట్ డాక్టర్ పుల్లారావు గారు చెప్పింది. సరే, ఇది ట్రాన్స్ఫర్మేషన్. నేను అనలేదు, చాలా చిన్నవాడు. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు అన్నారు. అదే వారు అన్న విషయాన్ని మీరు కోట్ చేశారు వారు అన్న విషయాన్ని. బిగ్గెస్ట్ మ్యాన్, ఆ పేరు మైండ్ లో మన ఇండియనే ఉన్నాడు అక్కడ లాస్ ఏంజలీస్ లో, సన్ మైక్రో సిస్టమ్. అతను అన్నాడు మెల్లిగా మిగతా వాళ్ళు కూడా నేను కోట్ చేస్తాను. రైట్. ఒక ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్ ఆయన సాఫ్ట్వేర్ మేజర్ చెప్పింది ఇప్పుడు డాక్టర్ పుల్లారావు గారు మెన్షన్ చేశారు. ఓకే, చైనా యాజ్ రైట్లీ సెడ్ బై డాక్టర్ పుల్లారావు గారు మనకి శత్రు దేశం అయితే అయి ఉండొచ్చు కాక, బట్ వాళ్ళ టెక్నాలజికల్ ప్రావెస్నెస్ని, వాళ్ళ దూరదృష్టిని మనం అభినందించి తీరాలి, ఫాలో అవ్వాలి కూడా. ఆ ట్రాక్ ఎక్కడానికి ఫాలో అవ్వాలి కూడా. 30 ఏళ్ల క్రితం వాళ్ళ జీడిపి మన జీడిపి ఒకటే, బట్ వాళ్ళకు బస్సు వచ్చింది, అది ఎక్కేశారు, మనమేమో బస్ స్టాప్లోనే ఆగిపోయాం. సో వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు. ఆ గ్యాప్, ఆ 30 ఏళ్ళ గ్యాప్ ఇంకా మనకు ఉంటుంది. కానీ ఆ సార్ చెప్పినట్టు 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవ్వాలి. అది మన ఫిబ్రవరి 20వ తేదీన అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ కూడా ఇదే సందర్భాన్ని ఇదే ప్రస్తావనని మెన్షన్ చేశారు సార్. కరెక్ట్ అండి. సో అంటే ఇది ఒకటేంటంటే మీకు ఐఎమ్ నాట్ జస్ట్ స్పీకింగ్ యాజ్ అ లేమన్. నేను క్వాలిఫికేషన్ వైజ్ ఐఎమ్ ఎంటెక్ ఇన్ ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా నేను అది కూడా చేశాను, ఎంటెక్ కూడా చేశాను. సో ఐ నో హౌ దిస్ టెక్నాలజీస్ ట్రాన్సిషన్, దో నేను ఐటీలో జాబ్ చేయకపోయినా కూడా ఇప్పుడు, బట్ ఐ నో హౌ దిస్ టెక్నాలజీస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆల్ అండ్ వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కమ్ అవుట్, టెక్నాలజీస్ ఇట్లా గేమ్ చేంజింగ్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు ది పయనీర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, జాన్ మెకార్థీ గురించి మాట్లాడుతున్నారు ఆయన అనుకుంటాను, నేను అనుకోవడం జాన్ మెకార్థీని ఎవరి గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది అన్నారు జాబ్స్ అయిపోతాయి, జాబ్స్ వెళ్ళిపోతాయి, యూనో కంపెనీలు మూసుకుపోతాయని. పాయింట్ అది కాదు, కంపెనీలు మూసుకుపోవండి. ఎలాంటి కంపెనీలు మోసుకుపోతాయి? నోకియా లాంటి కంపెనీలు మోసుకుపోతాయి. ఎలాంటి కంపెనీలు మోసుకుపోతాయి? బ్లాక్బెర్రీ లాంటి కంపెనీలు మోసుకుపోతాయి. కంపెనీస్ విచ్ రిఫ్యూజ్ టు అడాప్ట్, ఇన్నోవేట్ అండ్ ఫార్మ్ అప్ టు ద న్యూ వేస్ ఆఫ్ వర్క్, అవి మూసుకుపోతాయి. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ విల్ నాట్ అండి. మీరు 2000లో 2K బబుల్ వచ్చింది, మూసుకుపోతాయి, అయిపోయింది, మెయిన్ ఫ్రేమ్స్ వెళ్ళిపోతాయి, మెయిన్ ఫ్రేమ్స్ వెళ్ళిపోతాయి అన్నారు. ఇప్పటికి కూడా మెయిన్ ఫ్రేమ్స్ మీద వర్క్ జరుగుతుంది. వై? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్ అడాప్టబుల్ బీయింగ్ అండి. సో వీఆర్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందుకే అంటున్నాం. వీఆర్ ఫార్ మోర్ ఇంటెలిజెంట్, వీఆర్ జనరేటింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అండ్ మీరు శ్రీధర్ వెంబు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఏదో ఛానల్కి ఇచ్చారు, ఐ డోంట్ రిమెంబర్ ఏ ఛానల్కి ఇచ్చారు, ఐ థింక్ రిపబ్లిక్ దేనికి ఇచ్చారు. ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఇంటర్వ్యూ శ్రీధర్ వెంబు గారు ఇచ్చింది. అండ్ ఐ సమ్హౌ థింక్ ఐ అగ్రీ విత్ హిస్, అంటే నేను ఆయనలో నేను చాలా చిన్నవాడిని, ఆయనలో ఆలోచిస్తాను కానీ ఐ అగ్రీ విత్ ద లైన్ ఆఫ్ హిస్ థాట్స్. అలైన్ అవుతాయండి, రీఅడ్జస్ట్ అవుతాయి. ఒక ట్రాక్ మీద వెళ్తున్నాము, కొత్తది వచ్చింది, ఈ ట్రాక్ ఇట్లా కాదు, కొంచెం టర్న్ తీసుకోవాలి, రీట్రాక్ చేయాలి అని ట్రాక్ తీసుకుంటాం, పక్కకి వెళ్తాం. సో అది దట్ ఈస్ మై వ్యూ. జాబ్స్ వెళ్ళిపోవు, మీరు చూడండి 3 ఏళ్ళ తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటాను, మీరు కూడా ఇక్కడే ఉంటారు, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఐ డోంట్ థింక్ మెనీ ఆఫ్ దీస్ కంపెనీస్ విల్ గో, నెంబర్ 1. అండ్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. నెంబర్ 2000 నుంచి చూసిన 2K బబుల్ అన్నారు, దాని తర్వాత ఇంకోటి అన్నారు, అడ్వెంట్ ఆఫ్ SAP అన్నారు, దాని తర్వాత అడ్వెంట్ ఆఫ్ జావా అన్నారు, దాని తర్వాత 2008లో మళ్ళీ రెసెషన్ అన్నారు, అయిపోయింది, దేశాలు నాశనం అయిపోతున్నాయి అన్నారు, అంటూనే ఉంటారు. కోవిడ్ వచ్చింది, నాశనం అయిపోయామన్నాము. ఏమైంది? అమెజాన్ లాంటి కంపెనీస్ కోవిడ్ ని కూడా ఆపర్చునిటీగా మార్చుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ బై లీప్స్ అండ్ బౌండ్స్ గ్రో అయ్యాయి. సో ఏమవుతుందంటే ఇన్నోవేట్ చేసిన వాడు, అడాప్ట్ చేసిన వాడు ఎప్పుడు డెవలప్ అవుతాడండి, ఏం టెక్నాలజీ వచ్చినప్పుడు. సో దట్ ఈస్ మై ఇనిషియల్ ఆర్గ్యుమెంట్ అబౌట్ దట్. సో ఐ డోంట్ అగ్రీ దట్ కంపెనీస్ మూసుకుపోతాయి, జాబ్స్ వెళ్ళిపోతాయి. దెర్ విల్ బి మోర్ జాబ్స్, దెర్ విల్ బి సో మెనీ మోర్ జాబ్స్ విచ్ విల్ కమ్ అప్. సో నేనైతే ఐ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ అ విండో ఆఫ్ ఆపర్చునిటీ. ఐఎమ్ అన్ ఆపర్చునిస్ట్, సో నేను దీన్ని విండో ఆఫ్ ఆపర్చునిటీగా చూస్తాను. సో దట్ ఈస్ మై వ్యూ అబౌట్ ఇట్, నెంబర్ 1. నెంబర్ 2, ప్యాక్ సిలికా దానికి అగ్రిమెంట్కి వస్తే, యా పీస్ అండ్ సిలికా అని అంటే ఒక బలుపుతాడు చుడతాం కదా మనం, దారాలు చేసి బలుపుతాడు చుట్టినప్పుడు బలుపుతాడు అయిపోతుంది. దాంతో మనం గేదెల్ని బర్రెల్ని కూడా కడతాం, బలవంతుని కడతాం. సో అన్నాం కదా, బలవంతమైన సర్పం చిన్నప్పుడు చదువుకున్నాం మనం అందరం, మనకు కొత్త కాదు పద్యం, చేత చిక్కి చావదే సుమతి అని. సో ఒక వెరీ బ్యూటిఫుల్ బుక్, CNBC 18 ఛానల్ ఓనరే అనుకుంటాను, రాఘవ్ బయల్ గారు బుక్ రాశారు. ఇది నేను ఎప్పుడు 2009-10లో చదివాను, 9-10లోనో 11-12లోనో చదివాను. ద రేస్ బిట్వీన్ చైనాస్ హెయిర్ అండ్ ఇండియాస్ టార్టాయిస్ అని. మన రెండు ఎకానమీస్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నాయి, 2050లో ఎలా కనిపిస్తాయని ప్రతి సెక్టర్ ని డైసెక్ట్ చేసి ఆయన ఆ బుక్ రాశారండి. ఫెంటాస్టిక్ బుక్. ఇప్పుడు కూడా నేను అది నా బైబిల్లో పెట్టుకుని మల్టిపుల్ టైమ్స్ చదువుతుంటాను. నేను అది ఐ ఫాండ్ ఆఫ్ రీడింగ్, సో నేను చదువుతుంటాను. సో దాంట్లో బాగా కంపేర్ చేసి రాశారు. సో
ఏంటంటే ఇట్ వాజ్ ఇంపార్టెంట్ అండి. మీరు చూసారంటే ఈ ఎందుకు వై డిడ్ వి నీడ్ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని స్టార్ట్ అయింది 1987లో మారిస్ చాంగ్ స్టార్ట్ చేశాడు. దే మ్యానుఫ్యాక్చర్ 50% ఆఫ్ ఇంటర్నేషనల్ సెమీ కండక్టర్స్ అండి. దాని తర్వాత చైనా మ్యానుఫ్యాక్చర్స్ 25%. అంటే 75% కంట్రోల్ చైనా పెట్టుకుని ఉంది. దేర్ ఈస్ అ కోర్సివ్ కంట్రోల్ ఆన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ ఫ్రమ్ చైనా. అది బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు గెట్ టుగెదర్, బ్రెయిన్స్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ రావాలి, విల్ పవర్ రావాలి, అండ్ ఎబిలిటీ టు డ్రైవ్ రావాలి. సో మీరు చూసారంటే స్ట్రాటజిక్ గా జపాన్ డిసిప్లిన్ ఇన్ డెవలప్మెంట్ ఉంది వాళ్ళకి. ఇండియా బ్రెయిన్ behind all the technologies. USA, Australia, they don't mind investing. So it is good that they have come up. Yeah, Pullarao garu annattu, we have to wait and see how we make that agreement and how we progress. That is always a skepticism about it, but it's a very good start. We recognized 75% of the international market వాళ్ళు పట్టుకుని కూర్చున్నారు. రేపు చైనా వెళ్ళి టైవాన్ ఆక్యుపై చేసుకుందంటే మీరు ఇమాజిన్ చేయండి, టైవాన్ నుంచి 50% సెమీ కండక్టర్ చిప్స్ రావడం ఆపేసాయంటే మీకు ఏమవుతుంది? ప్రపంచం ఎట్లాంటి టైల్ స్పిన్ లోకి వెళ్తుంది మీరు ఆలోచించండి. సో you have to de-risk yourself, and to de-risk yourself you have to look at international alliances. 75% మార్కెట్ మీరు పట్టుకున్నారు, దాని తర్వాత సౌత్ కొరియా పట్టుకున్నారు మీరు. దట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరర్. ప్యాక్ సిలికాన్ సౌత్ కొరియా కూడా వచ్చింది. సో యూ హ్యావ్ నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ని మీరు పట్టుకున్నారు ఆల్రెడీ ఈ అగ్రిమెంట్ లో. యూ పంప్ ఇన్ మనీ, యూ పంప్ ఇన్ టెక్నాలజీ, యూ పంప్ ఇన్ రోడ్ మ్యాప్, విజన్ వైజ్ రోడ్ మ్యాప్, యూ విల్ రీచ్. ఈ ఏడాది కాకపోతే రెండో ఏడాది. సో ఒక్కొక్క కంట్రీ చైనాతో రేస్ తీసుకుంటే పుల్లారావు అనేది వెరీ వ్యాలిడ్ పాయింట్. చైనా కూడా పరిగెడుతుంటుంది, ఒక్కొక్క కంట్రీ పరిగెడుతుంటుంది, ఇండిపెండెంట్ అందరూ రేస్ లో పరిగెట్టినట్టు. చేతులు కలిపి పరిగెట్టారంటే కంబైనటోరియల్ పొటెన్షియల్ అని ఒకటి ఉంటుంది మార్కెట్ లో. వెన్ యూ గార్నర్ దట్ కంబైనటోరియల్ పొటెన్షియల్, దెన్ యూ విల్ రన్ ఫాస్టర్ దాన్ చైనా. అట్లీస్ట్ యూ కెన్ ట్రై టు రన్ ఫాస్టర్ దాన్ చైనా అండ్ దెన్ బ్రిడ్జ్ దట్ గ్యాప్. ఐ అగ్రీ ద గ్యాప్ ఇస్ వెరీ హ్యూజ్. దెర్ ఇస్ ఎ యానింగ్ గ్యాప్. ఇండియా కూడా ఏఐలో చాలా స్ట్రైక్స్ చేయాలి. బట్ దిస్ ఈస్ అ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇస్ మై ఒపీనియన్ అండి. రైట్. డాక్టర్ రియాజ్ గారు